దేనికి క్లాప్స్ కొట్టలేదు, దాని మాత్రం గట్టి గట్టి కొట్టేసి తిరుగుతూనే ఉన్నాను భూచక్రాలు. వాడికి అర్థం కాలేదు. చెల్లికి ఫోన్ చేయరా? లక్ష్మి చేయొచ్చు. అత్తతో అంటే మాట్లాడినా నాన్న అమ్మమ్మ తాతయ్యాలు అంత లేదు రోజు గురువు గారు టైంలో గురువు గారు బ్యాచ్ లీడర్ కొట్టారు. మీ గ్రూప్ లో ఎవరు లేరు. కింద కిందనే కింద పడిపోతాయి. ప్లేట్లు పెట్టుకుని తినండి నాన్న. మీ గ్రూప్ ఎంతమంది రామ్ చరణ్ ఫస్ట్ ఎందుకుంటారు తెలుసు రాదమ్మా? ఆయన 3 వేదాలు చదువుకొని వచ్చాను. 3 సంవత్సరాలు 3 వేదాలు మారాడు. సేమ్ మంత్రాలు ఉంటాయి, అందుకని మంచిగా చదివేస్తాడు. ఇది కూడా అమ్మమ్మ దగ్గర ఉంచుతాను. అరిసెలా? ఏమ్మా అది పక్కన ఉంటదిరా, అది అయిపోయాక అమ్మమ్మ దగ్గర ఉంచుతాను. ఇవన్నీ అమ్మమ్మ దగ్గర ఉంచుతాను. లేకపోతే మీ అమ్మమ్మ ఇటు వెనక్కి కొద్దిగా జరుగు, తమ్ముడు కూడా వస్తాడు. కాదు, నీకు ఏమేం కావాలో ఎది నీళ్ళు బాటిల్తో నీళ్ళు ఉన్నాయిగా, చేతులు కడుక్కో. ఎల్లు ఉన్నారా? పిలుచుకురా అయితే. ఎల్లు మీ ఫ్రెండ్స్ని పిలుచుకురా పో. ఇప్పుడు ఎవరైనా వస్తారేమో అడుగుపో. పోనీ ఉన్నారు అక్కడే కదా, వాళ్ళు ఉన్నారు కదా. వద్దులే, వాళ్ళ అమ్మ ఉన్నారు కదా. వీటి పిల్లలు అంటావు వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళు వస్తారు కదా, తిన్నాను కొన్నారంటే చెప్పు, ఉన్నాయి నా దగ్గర అని చెప్పు. ఈ పన్ను ఏది పన్ను మీద పన్ను వచ్చిందా? అన్నయ్య అడుగునా వెళ్ళడానికి. ఎక్కడికి? ఇలా నొమ్మలు చుట్టాను అన్న, ఇలా చుట్టేస్తే చీమలు ఎక్కువ గట్టిగా చుట్టేసి పెట్టేసి. నేను అమ్మమ్మకి చెప్తాను. రోజుకి అందులో చిత్రకే కొండలని చెప్తాను. ఒకటి నువ్వే ఇవ్వవాళ్ళకి మిగిలిన దగ్గర ఉంటాయి. ఇవన్నీ అమ్మమ్మ దగ్గర ఉంటాయి. తల్లి ఇగో ఇది మాట్లాడి పెడతారా? చాక్ లేకపోతే ఇట్లా తొక్కేసి తినేస్తారు. ఏముంది చీగోడీలు పంచుకోండి. ఇది కూడా తీసుకెళ్ళావు అనుకో, ఇది కూడా తీసుకొచ్చారంటారా? అది కూడా చూపించు, ఇది కూడా తెచ్చారు అని చెప్పి. ఎవరికి చేసావు లక్ష్మి? కట్ చేయి. అక్కడ అందరు చేపలు వేసుకొని పడుకోవడం కదా, పడుకొని లేచి మళ్ళీ ఎంత పడుకుంటారు మీరు? చిన్నపిల్లలు అయితే 7కి సాపాటు చేసేసి 7:30 పడుకోండి. ఇప్పుడు మేమిద్దరం 7:30 పడుకుంటాం. 7:30 బ్యాచ్ మీరు పడుకుంటారా? 7:30కి
అందరు పడుకుపోతారు సెవెంతటికి. మీరేం పడుకోండి కదరా మీరు మాట్లాడుతూ ఉంటారంటే ముచ్చట్లు పెడతారంట కదా. పెట్టరా? నేను పెడతాను. నువ్వు పెడతావా? ఎప్పుడు దాకా? 9-10 వరకు పెడతారా? మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? మార్నింగ్ 4:30 అట్లా హాయ్ తాత. హాయ్ తాత. బాగున్నా తాత. బాగున్నావమ్మా. ఇదేంటి ఈ బాక్స్? బాగా అన్నీ లేడు డాడీ, అన్నీ లేడా? ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇంకెందుకులేమా. అది తులసి మాల వేసి అమ్మ వాడికి. ఆ గంధం మాల అది ఎన్ని వేసేసుకుంటావు? ఏంటి ఎన్ని వేసుకుంటావు నాన్న? దగ్గరికి రా. ఇప్పుడు తిప్పాక దగ్గర తిప్పితే తీయకు. మీ గురుగారు తీ వస్తే చూస్తా. తీ 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 తీ. అలాగే ఎన్నైనా వేసుకోవచ్చా? వేసుకోవాలి తిరిగి పైకి, మళ్ళీ కిందకి వచ్చింది కదా. ఎందుకు తీసేయాలి? అప్పుడప్పుడు తీసేస్తారేమో. ఒకసారి తీసేస్తారా బయటికి? తీస్తారు కదా అప్పుడు. చేయించుకున్నప్పుడు అది తీస్తారా? తీసి మళ్ళీ వేసుకుంటారా? ఇప్పుడు మంచిగా తీసుకుంటారు. కష్టం అది కదా, తీసుకో. అయ్యో తర్వాత నేనే సరి చేశాను మేడం. ఆ తులసి మాలని మంచిగా ఎక్కించి 108 ఉన్నాయి మేడం. 82 అయ్యాయి. మొత్తం తారకను ఎక్కిస్తూనే ఉన్నాడు. ఒక్క పూస కూడా దొరకదా. అదలా పట్టారా మరి? తర్వాత కాసేపు ఉండి తింటారులే. అయితే వెళ్ళే ముందు తిందురు. తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి అమ్మా. ఇవి తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్కి సాయంత్రం వరకు ఉండొచ్చు, సంధ్యావందనం వరకు. ఇప్పుడు మనం సహస్రాబ్దికి వెళ్ళాం అనుకున్నాను. సహస్రాబ్దిలో 6 వరకు ఉండొచ్చు. మళ్ళీ 6 ఇక్కడికి వచ్చి అని తింటున్నారు. ఇద్దరు తెలుగే. ఇంకో పదమాలు ఎక్కువ.
ఓహో ఇది నాకు 3 ఉన్నాయి నాకు నేను చెప్తాను అది మాలకేసుకో పిల్ల పిల్ల మాలకేసుకుంటే బాగుంటుంది అదే పెద్ద మాల శాస్త్రార్థికి వస్తున్నావా అన్న ఏ రోజు అయిపోరు వాళ్ళు ఇప్పుడు తెచ్చానా ఎక్కడ దొరుకుతుంది మరి అడుగు ఎక్కడ గురుగారు అడుగుతాను ఇక్కడ లైబ్రరీ ఉంటుంది మేడం అది ఇంత చిన్న చిరిగింది నాన్న పెద్ద పెద్ద అయిపోతుంది లాస్ట్ కొనుక్కున్నా అడుగు అసలు శాస్త్రానికి వెళ్తాం ఇప్పుడు వెళ్తాము మీ నాన్న ఎక్కడ ఉంటాడు ఇంక ఇన్ఫర్మేషనే రాలేదు కదా నాన్న చెప్పినట్టు వెళ్తాం కదా గురుగారు ఫోన్ చేయకపోతే ఆశ్రమంకి వెళ్ళారు గురుగారు ఇంకా లేట్ అయిన తర్వాత ఫోన్ చేయకపోతే ఆశ్రమంకి వెళ్ళాడు ఏ ఆశ్రమం ఇక బాయ్ చెప్పి తాతకి తాతకి ఫోన్ పెట్టారు మీ తాతకి బాయ్ బాయ్ చెప్పండి తాత నాన్న అప్పుడప్పుడు నా అవసరాలు మించి ఆరే రానన్న నేను మా గురుగారు ఇప్పుడు మంచిగా వండుకొని దులుపుకొని ఆరేసుకున్నారు అట్లనే ఆడుతున్నాయి తొందరగా ఆడుతున్నాయా గురుగారు మాతో ఫ్రెండ్లీగానే ఉంది ఫ్రెండ్లీగా ఉంటారా ఈ ఆశ్రమంలో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేది ఏంటంటే నాతో నారాయణ అని అంటున్నా ఆ అన్న పెద్ద సీనియర్ ఆ అన్న గోవర్ధన్ గురువు గారు వాళ్ళ గురువు గారు నువ్వు రాకి ఇచ్చానన్నారు మా బాక్స్ అది అనుకుంటే చైతన్య అన్నమా ఇది మా పేరెంట్స్ ఇచ్చింది అని మొత్తం నేను మా రూమ్ లో పెట్టుకుంటే పోతాయని షణ్ముఖన్న రూమ్ లో పెట్టాను షణ్ముఖన్న తాళం వేసి పెట్టాను పెట్టికి తీసి మీ పెట్టి కూడా తాళాలు వేసుకోవచ్చు కదా ఇప్పుడు తాళం కొనేసుకున్న తాళం వేసుకుంటారా మా పెట్టి అట్లా ఉండేది నాన్న మా పెట్టి ఇట్లా బంద్ చేసేది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వాళ్ళ పెట్టేమో ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా మీ దానికుండా తాళం పెట్టుకోవడానికి తాళం వేసేకుంటే నేను తాళం కొనే ఇస్తాను వాళ్ళు ఏమంటే వాళ్ళకి తాత దగ్గర యాప్ ఉందంట ఆ యాప్తో నొక్కితే లాక్ అవుతుంది చెప్పనా మరి ఏ ఇచ్చినా చెప్పు అసలు ఎవరికి తెలిసానా మా రూమ్ లో లాక్ ఉండేది గురుగారు పెట్ట ఒకటి ఉంటుంది నాన్న దానికి 2 లాక్లు ఉంటాయి నాన్న 2 లాక్లే ఒక లాక్ వేస్తాను నాన్న ఇప్పుడు దీపావళి పండుగ వస్తుంది కదా దీపావళి పండుగ రోజుని మరి అప్పుడు ఇక్కడ బాంబులు తెచ్చానా ఇక్కడ బాంబులతో కాల్చుకొచ్చాను కాల్చుకోవచ్చు కదరా అంటే ఇక్కడనే స్వామివారు వచ్చిస్తారు కదా నీ కాల్చుకుంది కానీ ఆ రోజు అమావాస్యగా మేము కూడా వస్తాం దీపావళి రోజు అమావాస్య పొద్దున వస్తాము ఇక మీతో ఇక బాంబులే కాల్చి చేసుకొని అప్పుడు నేను ఇస్తాను బాంబులు తెచ్చేటప్పుడు బాంబులు తెచ్చేటప్పుడు రాత్రి ఉంటుంది నాన్న అవును మీరు రాత్రి కాల్చుకుంటారు మీరు గురువుగారితో అప్పుడు గురుగారితో మాట్లాడి చెప్తాను అప్పటిది కదా అప్పుడు సంగతి చెప్తాను నేను రేపు 5వ తారీఖు నేను మళ్ళీ నేపాల్ వెళ్తున్నాను ఇంకా మా అమ్మని తాతని తీసుకొని ముక్తినాథ్ దగ్గరికి వెళ్తున్నాడు చిన్నానమ్మ మీరు వెళ్ళారు కదా ఆల్రెడీ ఏంటి రే హన్స్ ఆకర్ష్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు మంచిగా చదువురు వీళ్ళ వల్ల మా అన్న కూడా తిట్టు పడితే అన్నీ పొగుడతారా నిన్ను రోజు వాళ్ళకి సందేహం చెప్తాను వాళ్ళు నేర్చుకోవట్లేదా నేర్చుకోవాలి అసలు లీడరింగ్ చేయన్నానమ్మా ఎందుకే అసలు ఎవరిని కొట్టని కూడా కొట్టున్నాను నేను లీడర్ వాళ్ళంతా తర్వాత అదే నేను లీడర్ దగ్గర ఉన్నా అనుకున్నాను ఎవరు చదవకపోయినా భయం లేదు నేను కొట్టేస్తాను కొట్టేస్తావా అవతాలు నిన్ను కొడితే కొట్టరా ఎందుకు తెలుసా లాస్ట్ టైం కదా ఎప్పుడు కొడతారు ఓంకేశ్వర్ గాడు ఒకసారి అట్లానే
ఇద్దరికి గొడవ అయింది, నాకు ఓంకేశ్వర. గొడవే ఏం గొడవ రే? అప్పుడు నడచి చదువుకోరా, మంచి కూర్చొని చదువుకోరా అని అన్నాను. నువ్వు అన్నావా? వాడు వినకుండా ఎట్లా ఎట్లా కూర్చుంది. ఇంకా నాకు కోపం వచ్చింది, నాటకం మత్తుతారు. అప్పుడు వాడేమో హార్ట్ దిగారని. అప్పుడు ఏమైంది, నాకు మండింది. నేను బయటికి వెళ్ళాను, క్లాస్ అయిపోయింది, బయటికి వెళ్ళాను. ఒక్కడి కొట్టాను. ఎవరు నాన్న? వాడిని కొట్టావా? వాడు నన్ను కొట్టాను. సరే వదిలేసాను. మళ్ళీ రాత్రి వచ్చి గొడవ పడుతున్నాను. అప్పుడు రామచంద్ర నన్ను వచ్చి ఇద్దరిని మురుగా చేయించాను. ఏం చేశారు అంటే ఇట్లా నేను ఏడవట్లేడు, నన్ను తొందరగా లేవేసాను. వాడినేమో లేపి ఎందుకు ఏడుస్తున్నారా అంటే ఇప్పుడప్పుడు ఓసారి ఏమన్నాడు, గురువు గారు ఊరితో చాలా కంప్లైంట్లు వస్తున్నాయని దివాన్ ఓంకేశ్వర వాళ్ళు బీహార్ ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయని వాళ్ళిద్దరిని మీరు బ్యాచ్ లో ఉండకండ్రా. అసలు మా బ్యాచ్ 9 మెంబర్స్ నాడమ్మా. వాళ్ళిద్దరు ఎట్లా వచ్చారు నాడమ్మా? బ్యాచ్ 5 years నుంచి 10 years వరకు మా బ్యాచ్ పోయారు. వాళ్ళు 11, 12 అన్నదమ్ములకి. వాళ్ళిద్దరు కావాలి పిల్లలు ఎక్కడున్నా? వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు మీ బ్యాచ్ కాదా? ఎవరు బ్యాచ్ వాళ్ళది? వాళ్ళు తైత్రే ఉన్నారు. అంటే మీకన్నా 5 బ్యాచ్? లాస్ట్ మీకు నేను శిక్షణ కదా? మీకు నేను శిక్షణ. అవును, సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పలేదు మీరు, ఏ గుడికి అని? ఎక్కడికి వెళ్ళాలి ప్లాన్ చేయాలి, చెప్పండి మరి. సమ్మర్ హాలిడేస్లో ఏ గుడికి? నేను దాన్ని బట్టి మనం డబ్బులు చూసుకోవాలి కదా. అప్పుడు కాదు, ఇప్పుడు చెప్తేనే అప్పుడు చూసుకోవాలి. రిజర్వేషన్స్ మీరు ప్లానింగ్ మీది, ఏమంటారు దాని రిజర్వేషన్ కావాలి, క్యాషింగ్ నాది. కాబట్టి ఫస్ట్ కాశ్మీర్కి వెళ్ళాలి. కాశ్మీర్ వెళ్దాం. ఓకే, కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాతనే హైదరాబాద్లోనే కొత్త సినిమాలకు అట్లానే తిరుగుదాము. కొత్త సినిమాలు అంటే ఇప్పుడు వండర్లా అట్లా తిరుగుతున్నాము. అక్కడికి వెళ్దాం. రామేశ్వరం వెళ్దామా? రామేశ్వరం వెళ్దాం. తర్వాత రామేశ్వరం వచ్చిన తర్వాత బద్రీనాథ్ నెక్స్ట్ ఇయర్కి వెళ్దాం. బద్రీనాథా? బద్రీనాథ్ ఎవరు చెప్పారా నీకు? అక్కడ తీసుకెళ్తున్నాను. ఇక్కడ అమెరికా కూడా తీసుకెళ్తాను. అమ్మాయి కన్నయ్య వెళ్తాడారా? కన్నయ్య నువ్వు వెళ్తావు అయితే యూఎస్కి? ఏంటిది? అమెరికాకి వెళ్ళరా?
ఏ
పెట్స్ అది నీకు రాదు, జూమ్ చూపించడం. నేను చూపిస్తా, అక్కడ పెట్టి చూపి, నీళ్ళకి వెళ్ళి చూపిస్తాను. అక్కడికి ఎక్కిరా ఇట్లా ఇట్లా అన్నయ్య నీకు ఫోటో తీద్దానా?
తగులుతుంది, చేయి తగులుతుంది. ఎంత నీ స్కోర్ ఎంత? మరి ఏం చేస్తారు ఇప్పుడు దాకా? కన్నయ్య 6 కొట్టాడు, అవుట్ అయిపోయాడా? మావాడు ఒక్క రన్ కొట్టాడా ఈ చిన్నోడు? 5 రన్లు ఎక్కడ కనిపిస్తున్నాయి? డాట్ బాల్ అంటారే కన్నయ్య. ఓకే ఓకే. జీన్స్ ప్యాంట్ తెస్తుందంట. ఏ లే పైకి లెగ్గు. జాగ్రత్త జాగ్రత్త. అదే కదా, అది లాస్ట్ టైం ఆ అమ్మ కూడా వచ్చి ఆ అమ్మ వచ్చి చేశారు కదా. చెప్పారు మళ్ళీ మళ్ళీ వచ్చాను సర్టిఫికెట్లు ఇవ్వడానికి. ఏ నీకేంది టైం ఉంది కదా, టైం ఉంది, టైం అయిన రండి గిండి ఏమైనా ఆడుకోండి, ఎలా ఆడుకుంటారు. రన్నింగ్ చేస్తున్నాడు కదా, నువ్వు అటు వెళ్ళిపోతా
అయిపోయింది ఇంకా అయిపోయింది. అయిపోయింది. దా 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 మెల్లగా రా. చిన్న ఆగాగు.